చాలా మందికి కళ్యాణ్ పడాలాకి ట్రోఫీ రావడం ఇష్టం లేదు. ఒప్పుకుంటా. మాట్లాడుకుందాం. అన్నీ మాట్లాడుకుందాం. హాయ్ గైస్! వెల్కమ్ బ్యాక్ టు 'జట్లీ సుజన్' యూట్యూబ్ ఛానల్. కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను. 'బిగ్ బాస్' రివ్యూస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చేసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కళ్యాణ్ పడాలా గురించి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధంగా తెలుసు. ఇది చాలా ఇన్ఫర్మేషన్‌లు షేర్ చేసేసిండ్రు ఆల్రెడీ యూట్యూబ్‌లో. సో, అదంతా నేను తీసుకొచ్చి ఇందులో పెట్టదలుచుకోలేదు. నాకేమనిపించింది, నా ప్రాస్పెక్టివ్ ఏంది, నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంది అనేదే ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. కళ్యాణ్ పడాలా స్టార్టింగ్ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో 'బిగ్ బాస్' అగ్ని పరీక్ష ఏదైతే ఉందో అసలు ఆ వ్యక్తి ఒకతను వస్తుండన్నట్టు ఎవరికీ తెలీదు. సో, అతను వచ్చాడు. అందరితో పాటు ఇతను గూడా ఉన్నాడు అక్కడనే. దృష్టి పోలేదు. వేరే వాళ్ళు అరుస్తున్నారు, చేస్తున్నారు, ఏదో ఒకటి చేస్తున్నారు. ఇతను చానా చక్కగా, సైలెంట్‌గా, హానెస్ట్‌గా వాళ్ళందరిని అబ్జర్వ్ చేస్తున్నారు. అందరిలాగే నాకేమనిపించిందంటే, ఏంటి ఇతను సైలెంట్‌గున్నాడు, ఏం యాక్టివిటీ చేస్తలేడు. బట్ మాట్లాడేటివి చాలా జెన్యూన్‌గా అనిపిస్తున్నాయి. చానా నచ్చే విధంగా ఉంటున్నాయి. థింక్ చేసే విధంగా ఉంటున్నాయి. కాకపోతే యాక్టివిటీ ఏం చేయట్లేదు. మిగతా కంటెస్టెంట్‌లో ఆ 'దమ్ము శ్రీజ' గాని, ఇంకా చాలా మంది ఉన్నారు గదా! వాళ్ళు గూడా ఒక్కొక్క ప్రతిభ అనేది చూయిస్తున్నారు. వాళ్ళ టాలెంట్ అనేది ఎక్స్‌పోజ్ చేస్తున్నారు. ఇతనొస్తున్నాడు. ఈయన మాటల్లోనే కొద్దిగా టాలెంట్ అవన్నీ మాటలతోటే మెస్మరైజ్ చేస్తుండనమాట. అది మనకి స్టార్టింగ్‌లో అర్థం కాలేదు. కానీ అన్న మాటలు వింటుంటా ఉంటే స్లోగా ఎక్కుతున్నాయి మాటలు. అంటే ఈయన మాటలు ఎంత జెన్యూనిటీ ఉన్నాయంటే, ఆ జెన్యూన్‌గా అవి నిజంగా ఓహో! ఇలా గూడా జరగచ్చా అని థింక్ చేసే విధంగా ఉన్నాయి. సో, ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందనమాట. కళ్యాణ్ పడాలా అనే వ్యక్తి విజయం అనేది ఫస్ట్ స్టెప్ ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. జడ్జెస్ గూడా ఇతని దగ్గర ఏదో హానెస్టీ ఉంది. ఏదో నిజం అనేది ఉన్నది. వెనకాల ఏదో పెయిన్ ఉన్నది. ఆ పెయిన్ వెనకాల హానెస్టీ ఉంది. సో, ఇదంతా వాళ్ళకి కూడా అర్థమైందనమాట. ఫైనల్లీ కళ్యాణ్ పడాలా విన్ అయిపోయాడు అగ్ని పరీక్ష. దాని తర్వాత బిగ్ బాస్‌లోకి ఎంట్రీ వచ్చేసింది. బిగ్ బాస్‌లోకి ఎంటర్ అయిన తర్వాత అందరితోటి ఎంత మంచిగున్నాడంటే ఒక తమ్ముడిలాగా, ఒక పర్సన్‌కి అన్నలాగా, ఇంకో పర్సన్‌కి ఫ్రెండ్‌లాగా చాలా మంది ఏమనుకున్నారంటే మధ్యలో మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నారు. అరే! ఇదేంది ఒక అమ్మాయొచ్చి ఇద్దరితోటి ఉంటుంది. ఇద్దరితోటి క్లోజ్‌గా మూవ్ అవుతుంది. కళ్యాణ్ పడాలా గూడా అలాగే మూవ్ అవుతున్నాడని కొద్దిగా డిస్కనెక్ట్ అయ్యారు. కాకపోతే అది కళ్యాణ్‌కి తెలియదు లోపల ఏం జరుగుతుందని. బయట మనకు తెలుసు. ఆయనకి కొద్దిగా నెగటివిటీ వస్తున్నది. ఇంకొకతనికి పాజిటివ్ వస్తున్నది. ఆ అమ్మాయికి మాత్రం న్యూట్రల్‌గా ఉంటుంది. కళ్యాణ్‌కి మాత్రం నెగెటివ్ జరుగుతున్నది. బట్ స్టిల్ కళ్యాణ్ చానా, చానా బ్రిలియంట్‌గా ఆహ్, ఎక్కడైతే ఒక స్టెప్పు మనం తీసుకుంటున్నామో, ఆ స్టెప్‌కి ఆ స్టెప్ తీసుకోవాలంటే ఒక డేర్ ఉంటుంది. ఆ డేర్ అనేది చేసిండనమాట మన కళ్యాణ్. వశీకరణ జరిగిందనమాట కళ్యాణ్‌కి. సో, అందులోకి ఎళ్లి ఇది గ్రహించిండు. బయట ఎలా పోర్ట్రేట్ అవుతుంది? ఇది ఇలా పోర్ట్రేట్ అయితే ఓకేనా? కాదా? ఇదంతా థింక్ చేసిండు. నెక్స్ట్ డేనే ఇమ్మీడియేట్‌గా ఇంప్లిమెంట్ చేసిండు. ఇది మనకి వర్కౌట్ కాదన్నట్టుగా కొద్దిగా దూరంగా ఉన్నాడు. ఆయన ఆటలలో గాని, ఆయన మాటలలో గాని, ఆ హానెస్టీ అగ్ని పరీక్షలో ఏదైతే నమ్ముకొనొచ్చిండో, అదే ఇక్కడ కంటిన్యూ చేసిండు. మధ్యలో డైవర్ట్ అయినా గాని, ఎన్ని దుష్ట శక్తులు అడ్డొచ్చినా గాని, సో, అవన్నిటిని మొత్తం ఎక్కడెక్కడైతే తప్పు జరిగిందో అక్కడక్కడ డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ వచ్చి, అన్నిటికి సమాధానం ఇచ్చి, ఆటలలో గాని, డాన్స్‌లో గాని, డైలాగ్‌లో గాని అన్ని విధాలుగా మనల్ని సాటిస్ఫై చేసి నెక్స్ట్ లెవెల్ గేమ్ చేంజర్ అని మనతోటే అనిపిచ్చిండు. చాలామంది ఆయన డిజర్వ్ గాదు విన్నర్‌కి అని అంటారు గానీ, నాకొకటి అర్థం గాదు. ఒక ఒక ఇద్దరు మనుషులొచ్చి ఆయనని వశపరుచుకోవడానికి ప్రయత్నిస్తే, సో, వెళ్లి మీరు బయటకు రాగలుగుతారా? ఈయన జేషిండు. ఈయనున్న ఏజ్‌కి ఎంత చిన్న ఏజు, అంత మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయి ఈయనకి. అందులోకి పొయ్యి మరి బయటకొచ్చి మరి సమాధానం ఇచ్చిండు ఒక్కొక్కోళ్ళకి. ప్రతి పర్సన్‌కి సమాధానం ఇచ్చిండు. ఇయ్యకుండా రాలేదు. సో, నేను నమ్ముతాను 100% డిజర్వింగ్ పర్సన్ ఇతను. ఒక కామన్ మ్యాన్‌గా వచ్చి అగ్ని పరీక్షలో విన్ అవ్వుడే ఎక్కువరా నాయనా అంటే, బిగ్ బాస్‌లోకి దూరి, బిగ్ బాస్‌లో సెలబ్రిటీలతోటి పోరాడి ఒక కామన్ మ్యాన్ బిగ్ బాస్ సీజన్ 9కి విన్నర్ అవ్వడం అనేది హ్యాట్స్ ఆఫ్ టు కళ్యాణ్ పడాలా. ఇతను ఇంకొక కామన్ మ్యాన్‌కి రూట్ మ్యాప్ సెట్ చేసినట్టే. సో, ఇది గైస్ కళ్యాణ్ పడాలా మీద నా ఒపీనియన్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అనేది చేయండి. కొత్తగా ఛానల్ పెట్టాను. బిగ్ బాస్ రివ్యూస్ కంటిన్యూయస్‌గా వస్తాయి. ఎవరికైతే బిగ్ బాస్ రివ్యూస్ ఇంట్రెస్ట్ ఉన్నాయో వచ్చేయండి. మాట్లాడుకుందాం, డిస్కస్ చేద్దాము. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను చూస్తాను, రిప్లై ఇస్తాను. సైనింగ్ ఆఫ్ మీ జెట్లీ సుజన్.